బైబిల్ పైకెత్తి బైబిల్ పదాలను పాడుకుందాం. మన సొంత బైబిల్ పైకెత్తి గ్రంథము బైబిల్ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. Okay, thank you. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అలాగే మొదట కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునేవరైనా అలా చేసి ఆ రొట్టెని తిని పాత్రలో నుండి రాగలడని చిన్న ప్రయత్నం. దేవా యేసయ్య పరిశుద్ధుడా, దేవుని తండ్రి, దేవా 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 నైనా యేసయ్య నైనా ఆరాధన వర్తమానం అంతట్లో ఆరాధన చేయడంలో ఎంతో చూపించాము. వాళ్ళ వర్తమానంలో కూడా మా మధ్యలో కనిపించాము. మా ప్రతి అవసరం తెచ్చి దేవా నైనా మా అందరితో మాట్లాడండి. ఏ మాటలు అవసరమో ఆ మాటలు తెచ్చి వినే శక్తిని గ్రహించే శక్తిని కూడా దయచి అందరికీ మా అందరితో మాట్లాడి మా జీవితాన్ని సరిదిద్ది మా జీవితాలను చక్కబెట్టి దేవానైనా మేమంతా కలిసి బలలో చేయవేయడంలో మీకు దేవానైనా మీరే చివరి వరకు తోడుగా ఉండండి. ప్రభావం ఏమి వేసినామను మమ్మల్ని బంధిస్తూ దేవానైనా మేమంతా కలిసి ప్రభావ వాక్యం చూసుకుని దేవా వాక్యానుసారంగా ప్రభావ ప్రార్థన చేసుకుని మీకు మహిమాగ్రంథ ప్రభావాలు చెందాలని వేసేది ప్రార్థించి అది ఉపయోగించున్నాం. అయితే మనం ఈ సమయంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నాం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువుగా జీవపు వెలుగు కలిగి ఉంటునని వారితో చెప్పాను. అలాగే మొదట కొరింథీయులకు 11వ అధ్యాయం 28వ వచనం వరకు కూడా మనతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునేవాళ్ళను అలా చేశారు తిని ఆ పాత్రలో ఉంది రాగలరు. అయితే ఇక్కడ మరలా యేసు నేను లోకమునకు వెలుగు, ఆయన లోకానికి ఏంటి వెలుగు. నన్ను వెంబడించేవాడు, అతన్ని ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండినని వాళ్ళు క్లారిటీగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏంటి అంటే దేవుడి లోకానికి ఏమై ఉన్నాడు అంటే వెలుగై ఉన్నాడు. దేవుడి లోకానికి ఏమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు చీకటిలో నడవక జీవపు వెలుగులో ఆయన్ని జీవపు వెలుగు కలిగి ఉండునని వాళ్ళతో చెప్పాను. జీవపు వెలుగు అంటే మనం సూర్యుల వెలుగు కలిగి ఉంటామని కాదు, కానీ జీవపు వెలుగు కలిగి ఉంటాం. జీవపు వెలుగు మన జీవితం నుండి మన యొక్క హృదయం నుండి, మన యొక్క మనస్సు నుండి, మన యొక్క ప్రవర్తన నుండి ఆ వెలుగు అనేది కనిపిస్తుంది.
దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తారో, దేవుణ్ణి వెంబడించినటువంటి వాళ్ళ నుండి ఆ వెలుగు అనేది కనిపిస్తుంది అన్నమాట. చాలామంది అది చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు జీవపు వెలుగంటే వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తాలూకా నడవడిక అన్నిట్లో కూడా వెలుగు కనిపిస్తుంది. అలాంటి వెలుగు కనిపిస్తుంది అనమాట. అందుకే అసలు మరి దేవుడు మనల్ని ఏ విధంగా ఉంచాడనేది చూద్దాం. మనకి దేవుడిలో మనము ఉన్నప్పుడు కూడా దేవుడు మనలో ఎలా ఉంచాడు, ఏమిటి, ఎలాగనేది ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త, ఇది మనము ఎప్పుడూ ఒకసారి విన్నట్టు వాక్యమే, దాన్ని ఒకసారి మనము చూసుకోవాలి. 5వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు చదువు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత రొక్కబడినది, ఒక్కటికే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండగా నేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూసారు. అయితే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అయితే మనము లోకానికి ఏమై ఉన్నామంటే ఉప్పై ఉన్నాము. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? ఉప్పు నిస్సారం అంటే ఉప్పు తాలూకా రుచి. ఉప్పు తాలూకా రుచి ఏది అంటే ఉప్పు. దానికి ఒక మాటలో చెప్పాలంటే అన్ని దాంట్లో వేయాలి. దేంట్లో వేసినా దాని తాలూకా రుచిని పెంచుతుంది. మనము రుచిని కానీ పెంచకపోతే దాన్ని మనం ఉపయోగించలేమో. అయితే ఉప్పు కానీ నిస్సారమైతే, ఉప్పు కానీ సారం లేకపోతే, ఉప్పు కానీ ఆ ఉప్పు టేస్ట్ లేకపోతే దాన్ని మనము ఉపయోగించాం. మనము యేసుప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అసలు ఉప్పు మనము మన నిత్య జీవితంలో ఉపయోగిస్తూ ఉంటాం. దేనికి ఉపయోగిస్తాము? రుచి కోసం ఉపయోగిస్తాం. ఉప్పు అనేది ప్రతి దాంట్లో, ప్రతి వంటకం, కూరలో వేసుకుంటాం. చాలామంది అన్నంలో కూడా, అన్నం వండేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటారు. ఇంకా కూరలో, చారులో, పప్పులో, దాంతో ఊరగాయలు నిలువ ఉండడానికి ఉప్పును ఉపయోగిస్తారు. మామిడికాయలు కోసి దాన్ని కారం, నూనె పెట్టి ఉప్పు కూడా ఎందుకు వేస్తారంటే నిలువ ఉండడానికి. అంటే దేవుని తరపు ఉద్దేశం ఏంటంటే మీరు రుచిగా ఉన్నారు. ఎలాంటి రుచిగా ఉన్నారు? గొప్ప రుచిగా ఉన్నారు, చాలా టేస్టీగా ఉన్నారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు ఉప్పు ఉన్నారు. ఆ ఉప్పు మనం నిత్య జీవితంలో టేస్ట్ ఉపయోగిస్తాం కాబట్టి. అలాగే మీరు ఎప్పుడూ ఉంటారు అని అర్థం. అంటే నిలువ ఉండడానికి ఉప్పును ఉపయోగిస్తాం. మనము మామిడికాయలు కోసి దాన్ని ఊరగాయ పెడతాం, దాన్ని ఆవకాయ పెడతాం. ఇవన్నీ దాంట్లో ఉప్పు ఎక్కువ వేస్తాం. ఎందుకు అంటే ఉప్పు వేయడం వలన అది మళ్ళీ సంవత్సరం వరకు పురుగు పట్టకుండా అది నిలువ ఉంటుంది అనే ఉద్దేశంతో ఉప్పుని వేస్తాం. మళ్ళీ ప్రకాశించడానికి ఉప్పు వేస్తారు. చాలా ఖరీదైంది. ఇప్పుడు 1,20,000 రూపాయలు ఉన్న బంగారము తులము, అది దాంట్లో కూడా ఉప్పు వేయకపోతే అది షైనింగ్ అనేది ఇవ్వదట. అంటే దేవుడు మనల్ని ఉప్పుతో పోల్చాడు. ఉప్పు ఎలాంటిదో చూడండి. అంటే అంత రుచిగలది అది. ఇప్పుడు మీరు
ఏది వండినా, ఎలాంటి కూర వండినా, ఎలాంటి పప్పు వండినా, ఎలాంటి రసం వండినా దాంట్లో ఉప్పు వేయకపోతే ఎవరు తినలేము. తిన్నా ఎవరికి సాటిస్ఫై ఉండదు. ఉప్పు ఒక్కటే చాలా ఉపయోగపడుతుంది. దేవుడు మనల్ని, మనం పనికిరానటువంటి ఈ జీవితాలని, ఈ లోకంలో కలిసిపోయినటువంటి ఈ జీవితాలని దేవుడు దేంతో పోల్చాడంటే ఉప్పుతో పోల్చాడు. ఉప్పు, మీరు ఉప్పు అయి ఉన్నారు. మనం ఎలాంటి వాళ్ళమట, మీరు లోకమునకే ఎలా ఉన్నారంటే ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును. అయితే ఉప్పు కానీ ఆ ఉప్పు టేస్ట్ అనేది లేకపోతే మనకి ఈ లోకంలో ఎవ్వరు పట్టించుకోరు. అలాగే ఉప్పుని అలా పడేస్తారు. ఇంకా ఉప్పు సారం లేకపోతే ఎక్కడ పడేసినా పడేస్తారు. దాన్ని వేస్ట్గా చూస్తారు, దాన్ని యూజ్ చేయరు. అలాగే నేను కూడా సారం లేకపోతే దేవుడు ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఉద్దేశం అనేది లేకపోతే, మనం ఆ పర్పస్ చేయకపోతే మనల్ని కూడా దేవుడు పడేస్తాడు. మనల్ని విడిచిపెట్టేస్తాడు, మనల్ని పారవేస్తాడు, మనల్ని పట్టించుకోడు. అందుకే దేవుడు అంటాడు, మీరు ఉప్పై ఉన్నారు. మనం ఎలాగా ఉన్నామంటే ఉప్పై ఉన్నాము. అయితే మనం ఒకసారి ఆలోచిస్తే ఉప్పు కానీ ఆ ఉప్పు టేస్ట్ లేకపోతే దాన్ని పట్టించుకోరు, ఎలా పడేస్తారు. ఉప్పు సారం లేకుండా ఉండదు. ఎందుకంటే అది పుట్టుకతోనే ఉప్పు, అది ఒక నీటితో తయారు చేస్తారు. సముద్రపు నీటిని పొలాల్లో కట్టి ఎండబెట్టి దాని నుండి ఉప్పు తయారు చేస్తారు. కాబట్టి ఆ ఉప్పు కరిగినంత వరకును దానికి ఉప్పు సారం అనేది పోదు. నా జీవితంలో కూడా ఈ లోకము నుండి విడిచిపెట్టినంత వరకు, ఈ లోకము నుండి మనకి తీసుకెళ్ళిపోయినంత వరకు మన సారం దేవుడు ఎలాగైతే, ఏ విధంగా అయితే ఉప్పుకి సారం ఇచ్చాడో మనకు కూడా దేవుడు ఆ సారాన్ని మనం కలిగి ఉండాలి. అంటే ప్రార్థన చేయడం, దేవుల్లో స్థిరపడడం, బలపడడం, దేవుని చిత్తానుసారం బ్రతకడం, దేవుని మాటకి విధేయత చూపించడం, అలాంటి ఆ సారం కలిగి మనం జీవించాలి. దేవుని ఉద్దేశం అదే. దేవుడు అంటాడు, మీరు పోయి ఉన్నారు అంటే మీరు లోకమునకు పోయి ఉన్నారు. ఈ లోకానికి పోయినాం తినడానికి కాదు. తినడానికి ఉప్పే కానీ మనము ఉప్పు లాంటి వారము. మనము ఉప్పు ఎలాంటిదో అంత టేస్ట్ కలిగినటువంటి వారము అని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఈ ఉప్పు కానీ నిస్సారం అయితే మన పరిస్థితి ఏమవుద్దంటే దాన్ని పారవేసి త్రొక్కుతారు. అలాగే లూకాసు వార్తలో ఒకసారి మనము చూసుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయము లూకాసు వార్త 14:34-35 ఒకసారి చూసుకోండి. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగును. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దాన్ని బయట పారవేయుదురు. వినుటకు చెవులు వినుగాక. అంటే చూసారా ఇక్కడ ఎలా మాట్లాడాడు. ఉప్పు మంచిదే, ఉప్పు చాలా మంచిది. ఎందుకంటే ఉప్పు లేకపోతే మనం ఒక్కరోజు ఈ మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఉప్పు లేకుండా ఒక్కరోజు కూడా జీవించలేరు. ఎందుకంటే అన్ని దాంట్లో వేసుకోవాలి. అలాంటి ఉప్పు మంచిదే కానీ అది నిస్సారమైతే, అంటే సారం లేకపోతే, ఉప్పు అని ఆ టేస్ట్ లేకపోతే దాన్ని ఏం చేస్తారంటే దాన్ని పనికిరాదు కనుక దాన్ని బయట పారవేస్తారు. కనీసం దాన్ని ఎరువుకు కూడా పనికిరాదట. అది అంటే అది కానీ భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దాన్ని బయట పారవేయదురు. కనీసం ఎరువు కూడా పనికిరాదట. భూమిలో ఎందుకు వేస్తారంటే మొక్కలు నాటేటప్పుడు మొక్కల్లో ఆ వేరుకి పురుగు పట్టకుండా, కొబ్బరి చెట్లు కానీ లేకపోతే ఏ మొక్క నాటినా ముందు గోయి తవ్వి ఆ గోతిని ఎండబెట్టి దాంట్లో కొంచెం గత్తం వేసే ముందు ఉప్పు వేస్తారు. ఉప్పు ఎందుకు వేస్తారంటే దాంట్లో ఉన్న పురుగు చనిపోవడానికి. అయితే దానికి కూడా పనికిరాదట. ఉప్పు కానీ నిస్సారమైతే కనీసం భూమిలో వేయడానికి, దాన్ని ఎరువుగా వేయడానికి కూడా పనికిరాదు. కాబట్టి మన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలించుకుందాం. దేవుడు ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను మందిరంకి రావడమే కాకుండా మందిరానికి వచ్చి రోజు మందిరం
ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి మనము ఆరాధన చేయడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి కనపరచడానికి, సువార్త అందివ్వడానికి, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు ఒక ఉద్దేశంతో మనకి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఉప్పు మనం ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుంటాం కదా, సారంగా ఉప్పు టేస్ట్గా ఉండాలని. మనకు కూడా ఆ టేస్ట్ ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది లేకపోతే మనకి పనికిరాదని దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. అలా విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మనము తప్పనిసరిగా దేవుడు ఏ రుచి కలిగి ఉండాలో అనుకుని మనల్ని తయారు చేశాడో ఆ రుచిని కలిగి ఉండాలి. మన జీవితాంతం ఎప్పటి వరకు అంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినంత వరకు ఆ రుచిని కలిగి ఉండాలి. ఆ రుచి ప్రకారం మనం జీవించాలి. ఆ టేస్ట్ అనేది మన నుండి రావాలి. లోకానికి మనం ఉప్పై ఉండాలి. ఆ లోకానికి, ఈ లోకంలో మనల్ని చూసినప్పుడల్లా ఎవరండి వీళ్ళు అనేటట్లుగా చూడాలి. అంటే మంచి స్వభావం, మంచి నడవడిక, మంచి ప్రవర్తన, మంచి మనస్సు, దాని తర్వాత సహాయం చేసినటువంటి గుణము, దేవుని మీద ఆధారపడినటువంటి గుణము, దేవుడు అంటే భయపడినటువంటి గుణము, భయభక్తులు కలిగినటువంటి ఆ సారం అంతా కూడా మనలో ఉండాలి. ఇంకా దేవుడు ఏం మాట్లాడాడంటే, ఇంకా మనతో ఇక్కడ 14వ వచనం చదువుతాను. 5వ అధ్యాయంలో 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం లోకానికి ఇంకా ఉప్పై ఉన్నామే కాదు, వెలుగై ఉన్నాము. మనం ఇంకా ఎలాగై ఏమై ఉన్నామంటే లోకానికి మనము వెలుగై ఉన్నాం. అదే మనకి ఇప్పుడు యోహాను సువార్తలో మొదట మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. అంటే 8వ అధ్యాయము 12వ వచనంలో ఏం మాట్లాడాడంటే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, ఆయన లోకానికి నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వాడితో చెప్పాను. దేవుణ్ణి మనం వెంబడిస్తేనే మనలో ఆ వెలుగు అనేది కనిపిస్తుందట. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక. ఎందుకు అంటే మనము వెలుగై ఉన్నాము అని ఆయన చెప్తున్నాడంటే, మనము వెలుగై, ఎప్పుడు కూడా మనం వెలుగై. ఎందుకు వెలుగై ఉన్నామంటే, వెలుగు ఈ లోకమునకు మనము వెలుగై ఉన్నాము అంటే మనము చీకట్లో లేము. ఒకప్పుడు మన జీవితం చూసినప్పుడు ఎలా ఉండేది, మన జీవితం ఇప్పుడు చూసినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసుకున్నప్పుడు, మనము ఒకప్పుడు చీకట్లో ఉన్నటువంటి, అంధకారంలో ఉన్నటువంటి మన జీవితం, చీకటి, ఎక్కడ చూసినా చీకటి లోకం, చీకటి ప్రపంచం. చీకటి అంటే మనము అంధకారమైనటువంటి మనుషులు, మనకేమీ కనిపించదు. మనకేం కనిపించేవంటే ఈ లోకము రీతి, ఈ లోకము మనుషుల్ని వెంబడించడం, ఈ లోకం చుట్టూ తిరగడం, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలు, చెడు అంతా మనకి అప్పుడు ఆ రోజుల్లో మనకి అలా కనిపిస్తూ ఉండేవి. అయితే మనము అలాంటివన్నీ మనం విడిచిపెట్టాం కాబట్టి, దేవుణ్ణి వెంబడించాం కాబట్టి. అయితే అది ఒకసారి మనం చూసుకుందాం. ఫస్ట్ 1వ పేతురు ఒకసారి చూద్దాం. 1వ పేతురు 2 అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి పునాది చేయమను ప్రజలు చేయ నిమిత్తము ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనము ఎలాగున్నామంటే దేవుని సొత్తు అయినటువంటి ప్రజలమై ఉన్నాము. అయితే మనం ఒకప్పుడు, మీరు క్లియర్గా చెప్తున్నాడు, అయితే మీరు చీకట్లో ఉన్నటువంటి వాళ్ళం ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. దేవుడు అతని వెలుగులోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. అంటే చీకట్లో ఉన్నటువంటి మనల్ని మన కళ్ళు తెప్పించాడు. ఇది వెలుగుకి చీకటి తేడా మనకు తెలుసు. రాత్రి పడితే చీకటి, ఆ చీకటి అంటే అందరికీ భయమే. చీకటి అంటే సాతానుడికి గుర్తు, అపవాదికి గుర్తు. ఆ చీకటి అంటే మనం చీకట్లోకి వెళ్ళడానికి భయపడతాం. చీకట్లో మా ఏరియాలో చీకట్లో తిరిగితే, చీకట్లో 7 గంటలు అయిందంటే చాలు ఎలుగుబంట్లు వచ్చేస్తాయి. చీకటి అంటే భయం. ఊరులోకి వచ్చేస్తుంటాయి. ఊరు చుట్టుపక్కల ఊరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ తోటలోకి వచ్చేస్తాయి. ఆ తోటల్లో తిరుగుతుంటాయి. పొద్దుపోతే చాలు అంటే చీకటి అంటే భయం. ఆ చీకటి నుండి
దేవుడు అంటాడు, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినటువంటి వారి గుణాతిశయము ప్రచురము చేయు నిమిత్తము పెట్టి ఆయన పిలిచినటువంటి ఆ పిలుపుని బట్టి, అంటే మనం ఉన్నటువంటి ఆ చీకటి నుండి మనకు ఆ వెలుతురు అనేది చూపించి, ఆ వెలుతురులో నడిపించి, ఆ వెలుగు అనేది నీ నుండి నా నుండి వచ్చినట్టు చేసినటువంటి, అంటే మనము ప్రజలకు వెలుగై ఉండాలి. దేవుని తరపు ఉద్దేశం అది. అంటే మన నుండి ఒక రకమైనటువంటి వెలుగు అనేది రావాలి. ఆ వెలుగు ఎలాంటిదంటే నీ గుణమును బట్టి, నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ తాలూకు ఉద్దేశమును బట్టి, నీ యొక్క ప్రవర్తన బట్టి అది వెలుగులా కనిపించాలి ప్రతి ఒక్కరికి. ఎంత చక్కనైనటువంటి వాళ్ళ ప్రవర్తన, ఆ పిల్లల ప్రవర్తన, ఆ పెద్దవాళ్ళ ప్రవర్తన, వాళ్ళు చక్కనైన నిజాయితీగా ఉంటారు అనే ఆ వెలుగు అనేది మన నుండి కావాలి. దేవుడు అదే అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోని పిలిపించినటువంటి ఏర్పరచబడినటువంటి వంశం మనము. అటువంటి రాజులైనటువంటి యాజక సమూహమును, పరిశుద్ధ జనము ఎలా చేశాడు? రాజులైనటువంటి ఏంటి మన యాజకులు, అలాగే పరిశుద్ధమైనటువంటి జనముగా దేవుడు మనల్ని, దేవుడు ఇంకేంటి, దేవుడు శుద్ధైనటువంటి జనములు ఉన్నారు. మనం ఇప్పుడు ఒకప్పుడు చీకట్లో ఉంటే ఆ చీకట్లోనే ఉండి మనం మరణించిన తర్వాత ఆ పరలోకానికి వెళ్ళే వాళ్ళం కాదు, పరలోకానికి వెళ్ళాం. మనం నరకానికి వెళ్ళి ఆ నరకంలో పడి, ఆ పాపపు ఊపిలో పడి పురుగు చావదు వెళ్ళి అన్నట్టుగా మన జీవితాంతం అగ్నిలో పడి ఆ నరకపు వేదన, ఆ అరుముతో ఆ చీకట్లోనే మగ్గిపోయేవారు. నేను దేవుడు నీకు నాకు వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆయన వెంబడించాడు కాబట్టి, నన్ను వెంబడించినటువంటి వారు మనము ఆయన వెంబడించాడు కాబట్టి, ఆయన మనము చీకట్లో వెలుగులోకి రప్పించాడు కాబట్టి మనం వెలుగై ఉన్నాం. దేవుడు అంటే మనం పరలోకానికి వారసులమై ఉన్నాం. మనం అయితే కాబట్టి దాన్ని బట్టి మనము ఎంతో ఆనందించాలి. అయితే దేవుడు ఎంత చక్కగా, అంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో చెప్తాడు, యోహాను సువార్త 12వ అధ్యాయం 35. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండను, చీకటి కొమ్ము కొనుక్కుంటున్నాను, మీరు వెలుగు ఉండగానే నడుగుడి. చీకటిలో నడుచువాడు తను ఎక్కడికి పోతున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులైనట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం శిష్యులతో చెప్పాడు దేవుడు. ఎందుకంటే నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడలా అని దేవుడు పైకి వెళ్ళిపోక ముందు దేవుడు తన శిష్యులతో ఏం చెప్పాడంటే, దేవుడు తన శిష్యులతో 35వ వచనంలో, అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉంటుంది, ఇంకో కొద్ది కాలమైన వెలుగు ఉంటుంది. అంటే దేవుడు మీతో ఉంటాడు, యేసు ప్రభు మీతో ఉంటాడు, ఉండును. చీకటి మిమ్మును కొమ్ము కొనకుండానట్లు, చీకట్లో మీరు అలా ఉండిపోకుండా, చీకట్లోనే మీరు అలా మీ జీవితం గడపకుండా, చీకట్లో మీరు ఉంటే ఏమవుతుందంటే మీకేం తెలియదు, మీరు అంధకారం, మీకు అంత చీకటి కనిపిస్తుంది, మీరు బయటికి వెళ్ళలేదు, అడుగు తీసి అడుగు వేయలేరు, ఆ చీకట్లో ఏం చేస్తారో తెలియదు. ఏంటి అందుకే మీకు ఏమన్నాడంటే ఇంకా కొంతకాలం ఉండదు కాబట్టి ఆ వెలుగున్నప్పుడే, అంటే వెలుగున్నప్పుడే మీ ఇల్లు చక్క పెట్టుకోండి. మిమ్మల్ని వెలుగు ఉండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడు, చీకట్లో పొరపాటుగా నడిస్తే వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే, మనం కూడా దేవుడి వెలుగులో జీవిస్తూ ఉన్నంతకాలమే మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి, మన పాపాలను ఒప్పుకోవాలి, మన పాపాలని విడిచిపెట్టాలి, మనము మంచి మార్గంలో నడవాలి, మనం చాలామందికి సువార్త అందివ్వాలి. ఈ లోకమంతా నశించిపోతుంది, ఆ నశించిపోతున్నటువంటి వారికి మనము వెలుగై ఉండి వారిని వెలుగులోకి నడిపించాలి. ఆ వెలుగుని ఆ చీకటి అనే అంధకారం నుండి వాళ్ళు కూడా తీయాలి. అదే అంటారు, ఏమంటాడంటే చీకటి మిమ్మల్ని కమ్ముకొని ఉంటున్నట్లు మీకు వెలుగు ఉండగానే
నడువుడి. చీకట్లో నడిచేవాడు తాను ఎక్కడికి పోని వాడికి తెలియదు. మీరు వెలుగు సంబంధంలో ఉన్నట్టు మీకు వెలుగు ఉండగానే ఆ వెలుగునందు విశ్వాసం ఉంచడం దేవుడు చెప్పాడు. నేను వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా వెలుగై ఉండండి, మీరు నాతో వెంబడించండి, నేను కొంతకాలం మీతో ఉంటాను. ఆ కాలం ఉన్నప్పుడు మీరు చక్కబెట్టుకోండి, మీ లైఫ్ని చక్కబెట్టుకోండి, మీ జీవితాన్ని చక్కబెట్టుకోండి. ఆ చీకటి అనే అంధకారాన్ని విడిచిపెట్టండి. ఆ చీకట్లో మీరు నడిస్తే అంధకారంలో చీకట్లో ఎక్కడికి వెళ్ళిపోతారో మీకు తెలియదు అనమాట. అందుకే ఆయన అంటాడు, మీరు చీకట్లో నడవద్దు అని. అయితే ఇంకా వెబ్సిరీకి రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం. వెబ్సిరీకి రాసినటువంటి పత్రిక ఎపిసి 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చూసారా, ఒకప్పుడు మన జీవితం చీకటి, ఈ చీకటిలో నలిగిపోతూ ఉండేవాళ్ళం. చీకటి అపవాది ఇప్పుడు ఎవరైనా పడిపోయి వాళ్ళకి దెబ్బ తగిలిపోతే నవ్వేవాళ్ళం. ఇప్పుడు మనం వాడికి అయ్యో పడిపోయాడు అని చెప్పి వాడికి సహాయం చేయాలని ఆలోచన ఉంటుందేమో. ఒకప్పుడైతే మన జీవితంలో ఎవరైనా బాధపడుతుంటే ఇంకా బాధపడితే బాగుండు, ఇంకా 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 బాధపడితే బాగుందని అనే స్వభావం ఇప్పుడు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలని ఆలోచన ఉంటారు. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి చీకటి జీవితం, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ చీకటి అనేది ఇప్పుడు మన జీవితంలో లేదు. ఇప్పుడు మనం వెలుగై ఉన్నాం, దేవుని వెలుగులో నడుస్తూ ఉన్నాం, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగు చీకటి నుండి వెలుగు ఎలాగైతే మనకి వెలుగై ఉన్నాడో దేవుడు, మనము కూడా చాలామందికి వెలుగై ఉండి ఈ లోకం వైపు నుండి బయటికి తీసి మనకు వాళ్ళు కూడా మనం వెలుగులో నడిపించడం నేర్చుకోవాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళకి సువార్త అందివ్వాలి. సువార్త అందించి వాళ్ళు కూడా చీకటి నుండి వెలుగులోకి వచ్చేటట్లుగా చేయాలి. అయితే అలాగే మనము అలా చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనం జీవిస్తాం. దేవుడిని అడగాలి, ప్రభా యేసయ్యా అని మనం అడిగినప్పుడు ఆయన మనకి మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది, ఏమిటి సంగతి అనేది. అందుకే మనం జాగ్రత్తగా చూసుకుని ఈ లోకం వైపు చాలామంది వెలుగై ఉండి కూడా మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు, చీకట్లోనే నడుస్తూ ఉన్నారు. మళ్ళీ చీకటి ప్రపంచాన్ని అది ఇష్టమైనటువంటి ప్రపంచంగా తిరుగుతూ ఉన్నాం. అలా కాకుండా దేవుడు అంటాడు, ఈ లోకంలో తన కష్టం మీద తను బ్రతికి రోజు తిని చక్కగా హ్యాపీగా ఉంటే అదే చాలు అంటాడు. మనకు ఒకసారి ఆ వాక్యం చూద్దాం. ప్రసంగిలో ప్రసంగి 5వ అధ్యాయం 5:1-2 వచనాలు చదువుతాం. నీవు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము. బుద్ధిహీనుడు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, అవునా నీ మాటలు బుద్ధిగా ఉండవలను. దేవుడికి ఏమన్నాడంటే, 3వ అధ్యాయము దీంట్లోనే 13వ వచనాన్ని చదువుతాం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడికి బహుమానమే. దేవుడు చేయని శాశ్వతములని మీరు తెలుసుకుంటుంది. ప్రతి మనుషులు కూడా ఎలాగంటే తన
కష్టార్జితం అన్నపానం పుచ్చుకొని హ్యాపీగా ఉంటే అదే చాలు. ఇంకా అంతకు మించి మనం ఇంకా ఎవరిదో దోసేయాలి, ఎవరి నుండో తీసుకోవాలి, లేకపోతే ఏదో బాగా సంపాదించేయాలి అనుకోవడం అది పుట్టి దుర్మార్గపు ఆలోచన. మన కష్టార్జితం మనం చక్కగా రోజు 3 పూటలు తిని చక్కగా హ్యాపీగా సంతోషంగా దేవుళ్ళు స్థిరపడుతూ బలపడుతూ అంటే చాలు హ్యాపీగా. అదే అందుకే ఇంకా దేవుని మందిరికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు వీటిని పరిశీలించుకో. అదే ఇక్కడ 5వ వచనంలో 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. దేవుడు ఏమంటాడంటే నువ్వు దేవుని మందిరికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అనిపించినట్టుగా మార్నింగ్ లేచేసరిలే నాకు హ్యాపీ అని అనుకోకూడదు. ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా వినాలి. మన దుర్మార్గ పనులు ఏవైతే ఉంటాయో వాటిని విడిచిపెట్టాలి. నువ్వు దేవుని సన్నిధిలో అనాలోచనటువంటి పలకటానికి అంటే మనం నోటిని మార్చుకోవాలి. మనము ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం. ఇంట్లో చాలామంది కొంతమంది జడిసిపోయి ఉంటారు. ఏంటి నోరు తెరిస్తే చాలు మాకు కొంచెం తినేస్తుంది, లేకపోతే ఇప్పుడు మా మాటలు అలా ఉంటాయి, చాలా కరుకుగా ఉంటాయి అనే ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. అలా ఉండకూడదు. అందుకే దేవుడు అంటాడు మన ప్రవర్తన ఎలా ఉండాలంటే అనాలోచనమైనటువంటి పలుకుటకు మన హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశం మీద ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవు, మన మాటలు కొద్దిగా ఉండవు చూసుకోవాలి. మన ప్రవర్తన అంతటి దేవునికి అధికారం ఇవ్వాలి. అధికారం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని అంటే మనం వెలుగై ఉన్నామంటే మనము మన నుండి షైనింగ్ రావాలి అంటే, మన నుండి ఆ వెలుతురు రావాలంటే మనం ఎలా ఉండాలంటే మన ప్రవర్తన అంతటి కూడా దేవునికి అప్పచెప్పాలి. మనలో అన్నీ అంటే మన పనుల్లో, మన అలవాటుల్లో, మన ప్రవర్తనలో, మన యొక్క మాట తీరులో ప్రతి దాంట్లో వెలుగు కనిపించాలి. అలా వెలుగు కనిపించేటప్పుడే ఏంటి మనం హ్యాపీగా సంతోషంగా ఉండగలం అదనమాట. అందుకే మనము సంతోషంగా ఉండాలంటే ఇంకా ఒకసారి చూడండి 3వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి చదివిద్దాం. దేని కాలము అది చక్కగా ఉండనట్లు సమస్తము ఆయన శాశ్వత జ్ఞానము నరుని హృదయం ముందు ఉంచి ఉన్నాడు. దేవుని చేయన్నీ పరిశీలనగా తెలుసుకుంటాడు. అది మనకి జ్ఞానం చాలదు. దేవుడు అంటే ఏంటి, దేవుడు ఎలాంటి వాడు, దేవుడి స్వభావం ఏంటి, ఆయన ఈ సృష్టి ఎలా సృష్టించాడు అది తెలుసుకోవాలంటే మనకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానం అనేది చాలదు. దేవుడికి అడగాలి, దేవా మాకు జ్ఞానం దయచేయండి. దేవుడు మనకి జ్ఞానాన్ని దయచేస్తాడు అదనమాట. అయితే దేవుడిని మనం అడగాలి, నీకు నేను ఏదైనా ఆయుష్కరమైనటువంటి తప్పుగా నేను ప్రవర్తిస్తున్నానా, నేను ఆయుష్మించినట్లు నేను ఏమైనా చేస్తున్నానా అని కీర్తనలో 139వ కీర్తన చూసుకుని మనము అలవాటు చేయాలి. 139వ కీర్తన 139:24 నీకు ఆయాస్కరమైన మార్గం నా యందు ఏమో చూడు, నిత్య మార్గం ఉన్నాడు ప్రభువా. దావీదు అంటాడు, ప్రభువా నా ప్రవర్తనలో నీకు ఏమైనా తప్పు కనిపిస్తుందా, నీకు ఆయుస్సు నీకు కోపం వచ్చినటువంటి నా ప్రవర్తన ఏమైనా ఉందా ఉంటే దాన్ని చెప్పు, నేను దాన్ని విడిచిపెట్టుకుంటాను అని కూడా అలా విడిచిపెట్టుకోవాలి. మనం వెలుగై ఉంటారంటే చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులో తెచ్చినటువంటి దేవుడిని, మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పినటువంటి దేవుడిని మనం వెంబడించాలంటే మనకు ఆ జ్ఞానం తెలుసుకోవాలి. ఆ జ్ఞానం వచ్చేటట్టుగా దేవుడిని ప్రార్థించాలి, దేవుని వైపు చూడాలి. ఇంకా అదే కాకుండా మనలో ఇంకేమైనా దేవుడికి ఆయాస్కరమైనటువంటి మార్గం ఏమైనా ఉందా, కోపం తెచ్చినటువంటి పనులు ఏమైనా చేస్తున్నామా, దేవుని ఇష్టం లేనటువంటి పనులు ఏమైనా చేస్తామా ఒకసారి దేవుడికి అడిగి మనం ప్రార్థన చేసుకుంటే మనకి దేవునికి ఆయాస్కరమైనటువంటి పనులను మనం తీసివేసి మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం.